ఎక్కడిదా కర్ర నీకు? దొత్తం ఎత్తుకొని ఇందులో తర్రెత్తి. ఓహో గొట్టం ఇది. అరే గొట్టానికి కర్ర సెటప్ చేసావా? కప్పు కింద పెట్టుకునేది. అది కర్ర ఎత్తుకొని ఉంటాను. సరే నీకు ఆ బాధలు లేకుండా ఇగో ఇది పెప్సీ కప్ కావదు, మంచి స్టాండింగ్ బాగుంటది. ఇందా తీసుకో ఇది నీకు. ఈ కర్ర పక్కన పెట్టేసుకొని ఇదిగో చూడు ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది, స్టైల్ గా ఉందా? ఇది బాగుందండి. ఈ కర్ర కంటే ఇది బాగుందా? ఇది బాగుంది. ఇవ్వతుకోరు ఇంకా. మరి నీకు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఇవ్వాలి కదా గిఫ్ట్. నిజమండి. ఒట్టి చేతులు తెల్లకూడదు కదా, అందుకని. అనకాపల్లి వెళ్ళాను కదా, 200 జనం పొట్టేలు తీసుకుని 200 జనానికి సెకండ్లు ఇచ్చాను. 200 జనాలకు ఫోటోలు ఇచ్చావా? 200 జనం సెకండ్లు తీసుకోరా. మరి సెకండ్ కి 100 రూపీస్ చేసుకోవాల్సింది. ఎందుకండి కాదండి, టిఫిన్లు, ఇడ్లీలు, డ్రింకులు అన్ని ఇచ్చారు. బోను వాళ్ళు పడితే ఆడేస్తారు. మళ్ళీ భోజన స్టేషన్లో కడప నుంచి వచ్చారు వాళ్ళు కూడా. కడప నుంచి బండి దిగా కడపలో చూస్తారట అతను నన్ను. ఏ ఊరన్నా ఇయ్యన జరాలను. అయితే మా ఊరు అత్తే ఏ ఊరని కడప, ఏ కడప బొమ్మ చంపినకేతాను. సర్లే గాని ఇదిగో మజ్జిగ తాగు. ఈ ఊరు మజ్జిగే. చేర్స్. ఇందులో ఇంకేమైనా మిక్సింగ్ వేసారా? ఇందులో మిరగాయలు వేసినారండి. మిరగాయలతో అది స్టఫ్ అది. ఓహో కళ్ళులా ఉన్నాయి. కావాలని ప్లాన్ చేసి వేస్తారు మజ్జిగని చెప్పి ఇచ్చేస్తారు మీ ఊర్లో వాళ్ళు. ఎందుకని మిరగాయ